హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. పొదరిల్లు సీరియల్ ఈ వారం అంతా మాధవకి గాయత్రికి మధ్య పెళ్ళి టాపిక్ అయితే ఎన్నో సన్నివేశాలు జరిగాయి. గాయత్రికి వేరే వ్యక్తి పెళ్లి పనులు అయితే ప్రారంభమవుతాయి. మాధవ అయితే ఫుల్గా బాధపడుతూ ఉంటాడు. గాయత్రి తన తల్లి తయారు బెదిరిస్తూ ఉంటుంది. గాయత్రి తల్లిని ఎదిరించి షాక్ ఇస్తుంది. తల్లికి ఎదురు చెప్పేసి తను మాధవ బావ అంటే ఎంత ఇష్టమో తల్లికి తెలియజేస్తూ షాక్ ఇస్తుంది. మాధవ అయితే తన పెళ్ళిని తలుచుకుంటూ తన మరదలు వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు తలుచుకుంటూ ఎంతో కుమిలిపోతుంటాడు. తనను చూసి కన్నా కూడా కుమిలిపోతుంటాడు. అదే టైంలోని కన్నా బాధని చక్రి వాళ్ళందరూ కుటుంబం అంతా బాధపడుతుంటే మహా అయితే వాళ్ళకి ధైర్యం చెప్తుంది. తనని వాళ్ళ అన్నయ్యని మాధవని ఒంటరిగా వదిలేసి ఒక గదిలో తను బాధపడుతుంటే ఒంటరిగా వదిలేయండి, తన బాధ తనకి ఒంటరిగా వదిలేస్తేనే తగ్గుతుంది, మనం వెళ్ళి మాట్లాడితే బాధ ఇంకెక్కువ అవుతుందని చెప్పేసి తనైతే సలహా ఇస్తుంది. గాయత్రి అయితే అర్ధరాత్రి మేనమామ ఇంటికి అయితే వస్తుంది. గాయత్రి ధైర్యం చేసి అందరినీ ఎదిరించి మాధవ్ని పెళ్లి చేసుకుంటుందో లేదైతే మనం చూడాలి. ఇది వరకు అట్లాగా పెళ్ళి అని చెప్పేసి ధైర్యం చేయకుండా ఏం లేకుండా తల్లిదండ్రుల మాటిని పెళ్ళి క్యాన్సిల్ చేస్తుంది. ఇప్పుడైతే తన భావన అయితే పెళ్లి చేసుకుంటుందో లేదైతే మనం ఈ ఎపిసోడ్లలో అయితే చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలతో అయితే మీ ముందుకి రావడం జరుగుతుంది. సపోర్ట్ చేయండి.